ఈరోజు మా అమ్మ మా కోసం పప్పు, అన్నం, కోడిగుడ్డు, పప్పు, పెరుగు చారు చేసింది. అవునా? హాయ్ ఫ్రెండ్స్. పప్పు, కోడిగుడ్డు, ఇదో పెరుగు చారు, అన్నం. మేము కోడిగుడ్డు చెప్పేస్తా అంటే నువ్వే నేనే వీడా గుడ్డు, పెరుగన్నం, ఉప్పు. లైక్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్, మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. ఇద్దరు అన్నం తినేదానికి కూడా కొట్లాడతారు ఫ్రెండ్స్ మా పిల్లలు. ఎన్న క్లాస్ నువ్వు? సెకండా? ఏ స్కూల్? స్కూల్. అవునా? మీరు చెప్పాలా? నువ్వేం పడిపోతావు? పాల్బడి వస్తావా? మీ బల్లో ఏమేమి పెడతారు? అది గుడ్డు బాగుందా? ఏం తింటున్నావు? పప్పు. ఈ గుడ్డు నీదేనా? పప్పు ఎట్లుంది యశు? బాగుందా? నచ్చిందా లేదా? నచ్చిందా? సరే. మా బల్లో ఫుడ్ చెప్పు. మా బల్లో వారానికి రోజుకి ఒక కూర చేస్తారు. గుడ్డు ఒక రోజు చిక్కి పెడతారు. మన నిన్నైతే అన్నము, చారు, పాయసం చేస్తారు మా స్కూల్లో. నిన్న సాటర్డే అని చేశాను. బాగుంది. నేను నాకు నచ్చిన పాయసం చేయాల. బెల్లం పాయసం చేశారు. నాకు సేమియా పాయసం ఇష్టం. అదొక్కటే ఇష్టం నాకైతే. ఇంకేంది ఇష్టం ఇట్లా పాయసంలో? నాకు ఇంకా దాంట్లో ఇంకా బాదం పాలు అట్లాంటి ఇష్టం. ఏం ఇష్టం లేదు. ఇంకా పప్పు తింటున్నా. ఇప్పుడు సెక్రటరీ మొబైల్లో పప్పే గుడ్డు అన్నం కాదు. పొద్దున్న గుడ్డు పెట్టాలి. నీకు ఎంతమంది ఫ్రెండ్స్? అక్కడ చూచు. డాడీ కలిసి నాకు జాను, లడ్డు, అమ్ముడు, పండు. ఎవరు? నీకు నువ్వే ఫ్రెండా? నీకు నువ్వే ఫ్రెండా? ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్. నీకు? నాకైతే ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఎంతమంది? ముగ్గురు అయితే చెప్పాలా? ఆలోచన చేసుకోవాలి. ముగ్గురు కాదు, నాకు కలిసి ఎంతమంది అంటే 5 మంది. చంద్రకళ, భవ్య, కుసుమ, రోహిత, బ్లెస్సీ. అంతేనా ఫ్రెండ్స్? అంతేనా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఏం కూర చేస్తారో కామెంట్ చేయండి. లైక్ చేయండి. ప్లీజ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్.